ఉగాది పర్వదినం వేదికగా కేంద్ర మంత్రి రాష్ట్ర మంత్రి మధ్య మరొకసారి మాటల యుద్ధం కొనసాగింది. రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్ర ముఖ్యమంత్రి వాళ్ళ అనుచరులు గాంధీ వారసుల్లాగా కాదు గాడ్సే వారసుల్లాగా ఉన్నారు. మూసి ప్రక్షాళన కోసం దాదాపు 10,000 కుటుంబాలను రోడ్న పడేస్తారా, ఇదెక్కడి ప్రభుత్వం అంటూ ఘాటుగా విమర్శలు చేశారు కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్. ఉగాది వేడుకల్లో పాల్గొన్న అనంతరమే ఆయన మీడియాను ఉద్దేశించి మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం వైఫల్యాలని ఎండగట్టడం జరిగింది. 6 గ్యారంటీలు ఎక్కడ పోయాయి, మూసి ప్రక్షాళన ఏంటి అని చెప్పేసి ఆ కోణంలో ఘాటుగా విమర్శించారు. దీనికి అంతే ఘాటుగా రాష్ట్ర మంత్రి పొన్నం ప్రభాకర్ తన కార్యాలయంలో కరీంనగర్లోని తన కార్యాలయంలో పూజలు చేశారు. ఆయన సైతం ఉగాది పంచాంగ శ్రవణము పూజలు చేసిన అనంతరము అంతే ఘాటుగా స్పందించడం జరిగింది. మీరు వారు చేస్తే ఒకటి వీరు చేస్తే ఒకటా అంటూ ఆయన అభిప్రాయం వ్యక్తం చేయడం జరిగింది. బండి సంజయ్ అంతే ధీటుగా ఎక్స్ప్లెయిన్ చేశారు. సబర్మతి ఆశ్రమానికి అక్కడ నదీ తీరానికి నర్మదా రివర్ కావచ్చు, అక్కడ ఉన్నటువంటి ప్రక్షాళన, అక్కడ ఉన్నటువంటి బాధితులు, అక్కడ ఉన్నటువంటి చుట్టుపక్కల వాళ్ళందరినీ కూడా కన్విన్స్ చేసి వారికి నష్టపరిహారం ఇచ్చిన తర్వాతనే మేము ప్రక్షాళన చేశాం. మరి మీ సంగతి ఏంటి అని ప్రశ్నించారు. దానికి బదులుగా పండగ పూట రాజకీయాలు ఎందుకు అని అనుకున్నాను, కానీ విమర్శించక తప్పట్లేదు అంటూ గాంధీ స్మృతివనం చేస్తామంటే ఎందుకు విమర్శలు చేస్తున్నారు, ఓర్వలేకనే విమర్శలు చేస్తున్నారనే కోణంలో మంత్రి పొన్నం ప్రభాకర్ మండిపడ్డారు. మరొకసారి కరీంనగర్ వేదికగా కేంద్ర మంత్రి వర్సెస్ రాష్ట్ర మంత్రిగా మారిందని చెప్పడంలో సందేహం లేదు. ఒకసారి వాళ్ళు ఏమనుకున్నారో చూద్దాం. భారతీయ జనతా పార్టీ మొదటి నుంచి మాట్లాడుతుంది మూసి విషయంలో, కానీ ఏమంటారు అంటే రాష్ట్ర ముఖ్యమంత్రి గారు భారతీయ జనతా పార్టీ అభివృద్ధిని అడ్డుకుంటుంది అంటున్నారు. మేము ఏమంటున్నామంటే వాళ్ళ గుజరాత్లో సబర్మతి చేస్తాం, మేము ప్రక్షాళన చేస్తాం, మేము పోయి చూసండి ఒకసారి. అక్కడ ప్రజలను ఒప్పించి మెప్పించి ప్రజలకు నష్టపరిహారం ఇచ్చి ప్రజలకు పునరావాసం కల్పించి అప్పుడు మేము ప్రక్షాళన స్టార్ట్ చేసినాం. ఆడ అందుకే ప్రజలు సమర్థించారు. ఎక్కడ అడ్డంకులు రాలే ఆడ. ఇక్కడ మేము అదే చెప్తున్నాం. బుల్డోజర్లు పెట్టి మేము కూలగొట్టి మేము ఆడింది ఆట పాడింది పాట మమ్మల్ని ఆపరేట్ ఇవ్వలేడు అని చెప్పి బుల్డోజర్లు పెట్టి కూలగొట్టు స్టార్ట్ చేస్తే దాన్ని భారతీయ జనతా పార్టీ వ్యతిరేకిస్తాం. మేము 100% వ్యతిరేకిస్తాం. మీరైతే నా శాసనసభ వేదికగా హామీ ఇచ్చారో ఫస్ట్ అన్నింటినీ కూడా చేసి ప్రజలకు నష్టపరాన్ని ఇవ్వండి, యంగ్ ఇండియా స్కూల్ కట్టండి, కార్పొరేట్ తర హాస్పిటల్ కట్టండి, మోడల్ టైపు అపార్ట్మెంట్స్ కట్టండి, ప్రజలతో చర్చ జరపండి, బాధితులతోని అందరినీ సమానంగా చూడండి. చూసి చేసే ప్రయత్నం చేస్తే అప్పుడు ప్రజలు కూడా సహకరిస్తారు. మీరు చేసే ప్రజల కోసం అంటున్నారు, కానీ ఆ ప్రజలే అక్కడ వ్యతిరేకిస్తున్నారు. ప్రజలను ఇబ్బంది పెట్టి నిజంగా గాంధీ మహాత్ముని ఆత్మ శోభిస్తుంది. ఇంత ఘోరం ఆ పేదలు ఉసురు పోసుకుంటున్నారు. వాళ్ళ పేదలు ఈ కులోటుడు అర్థమవుతుంది. తెల్లాలు వేస్తే పేదల ఇండ్లు ఉంటాయా కూలుతాయా? ఏడ కట్టించిన పాపన పోలే కూల్చుడు. రాష్ట్రంలో ఫలానా ప్రభుత్వము ఇళ్ళను నిర్మించింది పేదోళ్ళకని చర్చ జరగాలి, కానీ తెలంగాణ రాష్ట్రంలో ఇళ్లను కూల్చిన విషయంలో చర్చ జరుగుతున్నది. అయినా ప్రభుత్వానికి కనీసం చిమ్మగుడ్డంటే లేదు.